శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ. నా నంబర్ 7075389589 7075389589. మీరు మీ జాతకాలు తెలుసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మన ఇప్పుడు చెప్పిన నెంబర్కి మీరు పంపించినా లేకపోతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సేమ్ ఒకటేనండి పంపిస్తే చాలా మంచిది. మేము చూస్తూ ఉంటాం. అలాగే వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. ఇప్పుడు మనం 25 మే నుంచి 31 తారీఖు మే వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రవి బుధులు మీ రాశిలో ఉండడం వల్ల అద్భుతంగా ఉంటుందండి. అపారమైన విద్య వస్తుంది. మీకు కెమిస్ట్రీ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే సైన్స్ గ్రూపుల్లో మీకు బాగా రాణిస్తారంట అని చెప్పచ్చు. రవి బుధులు దీంట్లో ఉండడం వల్ల కామర్స్ సంబంధించింది, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, ఆడిటర్స్ గాను బాగా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుందండి. తెలివితేటలు బాగా ఉంటాయి. 4th హౌస్ లార్డ్, 2nd హౌస్ లార్డ్, ద్వితీయ చతుర్థాధిపతి కలిసి రాశిలో ఉన్నారంటే వాహన యోగం సంప్రాప్తిస్తుంది అని చెప్తాం. పైగా గురుచంద్రుడు కాంబినేషన్ గజకేశ్వర యోగం ద్వితీయ భావంలో ఉన్నారు 29, 30 తారీఖుల్లో. ఎంత అదృష్టం అండి. ద్వితీయ భావంలో గజకేశ్వర యోగం అని పట్టుకోవడం సామాన్యమా? గజము అంటే ఏనుగు, కేసరి అంటే సింహం. అంటే ఏనుగు అంత బలము, సింహం అంత ధైర్యం కలవారు అని మీరు చెప్పవచ్చు. పైగా స్థిరమైన ఆలోచనలు కలవారుగా మీరు ఉంటారు. కాబట్టి ధనప్రాప్తి బాగా వస్తుందండి. అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది. వ్యాపారాభివృద్ధి, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారం కంటే ధనం బాగా ఎక్కువ ఉంటుందండి. మీకు బంగారు ఆభరణాలు, చదువు రావడము, మీ కంఠధ్వని బాగా విశేషంగా ప్రాచుర్యం పొందడము, మీరు బాగా పాటలు పాడతారు కాబట్టి పాటల్లో బాగా రాణించడము, పాటలు రీచ్ విదేశాలు వెళ్ళడము, ప్రోగ్రామ్స్ అనమాట. అలాగే యాంకరింగ్ వృత్తి రీత్యా కూడా మీరు విదేశాలు వెళ్ళడము, డబ్బు సంపాదించడానికి ఖచ్చితంగా బాగుందండి. ఏదైనా షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసేస్తుంటారు. 31వ తారీఖున మాత్రం చాలా బాగుంటుందండి. ఆభరణాలు కానీ, ముఖ్యంగా వాహనాలు కానీ, లేకపోతే గృహాలు కానీ, పొలాలు కానీ, లేకపోతే భూములు కానీ కొనుక్కుంటారు. కొంతమంది కూడా వాళ్ళ జాతకాల నుంచి ఆధారపడి ఉందండి. ఏదైనా 4th భావంలో కేతు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం, చదువులో ఆటంకాలు కలిగించడము, మదర్ గారి ఆరోగ్య పరిస్థితుల్లో విషయాల్లో ఇబ్బందులు కలిగించడము, అలాగే రైతులకి సకాలంలో డబ్బులు చేతికి అందలేకపోవడం జరుగుతుంది. ఏదేమైనా సంతానం విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. సంతానం పుట్టే విషయంలో మాత్రం అది లేట్ అవ్వడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంటుంది మీరు. కాకపోతే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మాత్రం లాసులు తప్ప లాభాలు రావండి. మీరు ఎంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయినా కూడా లాసులు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఆచితూచి డబ్బులు ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకో కలత్రప దోషాలు ఉన్నాయి కదా, ప్లానటరీ పొజిషన్ వద్దు, లాసులు వస్తాయి. ఏదేమైనా మీ రాశి వారికి అంటే మీ వృషభ రాశి వారికి 6వ భావం బాగుందండి. అంటే మేనమామూలు చాలా బాగుండడము, సంపదలు కలగడము, లా సంబంధించిన వాటిల్లో మీకు సక్సెస్ అవ్వడము, వీటిలో అంటే కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో విజయం సాధించడము, ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడము, ఇలా మంచి మంచి వాటికి మీకు బాగా జరగడం మీ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. శత్రువుల వలన భయం లేకుండా హాయిగా ఉంటారు. వివాహాది వేడుకలు చాలా అద్భుతంగా చేసుకుంటారు. మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా అంటే మీకు అష్టమ స్థానాన్ని కూడా గుర్తించడం వలన మీ ఆరోగ్యం పట్ల చిన్న చిన్న అవరోధాలు ఏర్పడినప్పటికీ మీ ఆరోగ్యం బాగుంటుంది. సేవాకార్యాలు బాగుంటారు. అదృష్టం పెరుగుతుంది. తలవంతలమ్మకు వచ్చే ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. భాగ్యాధిపతి శనీశ్వరుడు మీకు బ్రహ్మాండ లాభాలు ఉన్నాడు కదండి. భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది. అంటే మీరు ఏ వ్యాపారం చేసినా చాలా డెవలప్మెంట్స్ ఉంటాయండి. ముఖ్యంగా ఐరన్, స్టీలు, కోలు అంటాం కదా, వాటిల్లోనూ పైగా సాఫ్ట్వేర్ రంగాల్లోనూ, వాళ్ళ వ్యాపారాల్లోనూ, ఆటోమొబైల్ ఇండస్ట్రీసు, అలాగే సిమెంట్ పరిశ్రమలు, ఫార్మా రంగాలు అంటాం కదా, ఇవన్నీ బాగుంటాయి. పైగా మీరు విదేశాలు వెళ్ళడానికి ఉన్నత మీరు విద్య రీత్యా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది, వెళ్తారు. దశమ రాహువు మీ పుట్టినప్పుడు కనుక ఉంటే అది కూడా మీ వృషభ రాశి లగ్నం అయ్యి దశమస్థానం ఏంటండి? కుంభరాశి, వాయుతత్వ రాశిలో కనుక రాహు ఉంటే మీరు డాక్టర్స్ అవుతారు. అవకాశాలు ఇంకా ఇలాంటి పొజిషన్ కొన్ని ఉన్నాయి కాంబినేషన్స్. దశమ రాహు వలన డాక్టర్స్కి మీరు డాక్టర్స్కి చాలా చాలా బాగుంటుందండి. మంచి పేరు ప్రఖ్యాతలు, ధనప్రాప్తి, ప్రమోషన్స్ రావడము, ఉన్నతంగా గౌరవింపడము మీకు జరిగి తీరుతుంది. రాహు ఉండడం వల్ల బాహులు మెక్కించుకొని విదేశాలు తిప్పుతాడండి.
ఫ్లైట్లు తిరిగేటి చేస్తుంటాడు. పుణ్యక్షేత్ర దర్శనాలు, ముఖ్యంగా కాశీవడ క్షేత్ర దర్శనాలు, కాలభైరవ దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు చేయించి తీరుతాడు. దశమంలో రాహు. పైగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీకు ప్రమోషన్స్ వస్తాయి. రాజకీయ రంగంలోనూ, అంతేకాకుండా మీరు సినిమా రంగంలో రాహు ప్రభావం ఉండి తీరుతున్న బాగా డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ. పైగా శని శుక్రులు కాంబినేషన్, మీరు రాష్ట్రపతి ఎగ్జాల్టేషన్లో ఉన్నారు కదండి. అంటే శని శుక్రుడు కాంబినేషన్ లాభస్థానం వలన మీరు వ్యాపార అభివృద్ధి దిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. మీరు ఏ వ్యాపారం చేసినా కంటిన్యూస్ ఫ్లో అప్ అని ఉంటుంది. ఒక గ్రామానికి అధికారిగా ఉండడానికి, అంటే ఒక పట్టణానికో, అయితే గ్రూప్ సంబంధించిన వాటికో మీరు ఒక అధికారిగా ఉండడము, పెత్తనం అంటే దాని రెస్పాన్సిబిలిటీగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉండము. అలాగే సినిమా రంగంలోనూ, కళారంగంలోనూ, అలాగే పొలిటికల్ రంగంలో కూడా మంచి అభివృద్ధిగా ఉండడమే కాకుండా ధన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రాహుకేతుల మధ్యలో పూజ ఉన్నాయి కాబట్టి, రాహుకేతువులు సర్పదోషాలు ఉన్నాయండి. అందుకనే అమ్మవారికి పూజ చేయించుకోవడం వలన, దుర్గా అమ్మవారికి పూజ చేయించుకోవడం వలన, పార్వతీ అమ్మవారికి పూజ చేయించుకోవడం వలన, అలాగే చండీ హోమాలు చేయించుకోవడం వలన రాహుకేతుల వల్ల వచ్చే దోషాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోవడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి వచ్చే దోషాలు కూడా పరిహారమై అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచనలు, రెమెడీసు, పరిహారాలు అంటాం కదా. ఏంటయ్యా అంటే ముఖ్యంగానండి ఈ వారం మొత్తం కూడా ఇందాక అన్ని చాలు చెప్పినట్టుగానే రాహుకేతుల మధ్యలో బాగా ఉండిపోయాడు ప్లానెట్ పొజిషన్స్. అందుకనే మంగళవారం రాహుకి పూజలు చేయించుకోవడం వలన అద్భుతంగా ఉంటుందండి. మనకి మీకు తెలుసు రాహుకాల పూజలు అంటే అమ్మవారి గుళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. సర్పదోషం కోసం కొంతమంది ఏమో ఆశ్లేషబాలని, కొంతమంది సర్పదోషం కోసం పూజలు చేస్తుంటారు. అదొకటి. కాళహస్తిలో పూజ చేయించుకోవడం వల్ల రాహుకాలం వల్ల, రాహుకేతు వల్ల వచ్చే దోష పరిహారం అయిపోతూ ఉంటాయి. అదొకటి ఉందండి. అంతేకాకుండా కుజుడు కూడా సర్పదోషం. కుజుడు కూడా నీచ స్థితికి వెళ్ళిపోయాడు కదండి. అదే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి ఏం లాభాలు లేవు, అంత డల్గా ఉంటారు, నష్టాలు రావడానికి అవకాశం ఉంది. అందుకని సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు, వీలుంటే మోపిదేవి ఊళ్ళో అలా సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. కాలసర్పదోషంలో ఉన్న ప్రతి రాశి వారికి కూడా ఏ రాశి వారికి అభివృద్ధికరంగానూ సంతోషంగానూ ఉండడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈ నెల మొత్తం కూడా మనకి ఎంత అద్భుతమైన కాలం కాదని చెప్పచ్చు. అలాగే జ్యేష్ఠ మాసం కూడా వచ్చేసింది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి మనం. కాబట్టి ఈ అసలు దోషాలు పోవాలంటే యాక్చువల్గా సుబ్రహ్మణ్య స్వామి అవి మేము పూజించడం కాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసిన వాళ్ళకి, వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన పెట్టిన వాళ్ళకి, వెంకటేశ్వర స్వామికి తులసి మాలతో పూజ చేసుకున్న వాళ్ళకి చక్కటి ఫలితాలు, అదృష్టం తోడవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈశ్వరాభిషేకాలండి. ఈశ్వరుడికి మల్లెపూలతోనూ తులసి దళాలతోనూ పూజ చేసుకుంటే ఐశ్వర్య సిద్ధిట. అది ముఖ్యంగా మీనరాశుల గురించి చెప్పగల అంశం ఏంటంటే, ఈ మీనరాశి కాదు అన్ని రాశుల వాళ్ళు కూడా ఈశ్వరుడికి ఇప్పుడు మనన్నీ కూడా మల్లెపూలు బాగా వస్తుంటాయండి. మల్లె పువ్వులతోటి అష్టోత్తరాలు కానీ, శతనామాలు కానీ ఆయనకి అభిషేక అనంతరము పూజ చేసుకుంటే, మల్లె పువ్వులతో పూజ చేసుకుంటే వాళ్ళు భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం ఒకళ్ళొకరు వదిలిపెట్టి ఉండరు. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయి తీరుతుంది. నేను చెప్పేది కాదండి, ఈ శాస్త్రం ఏం చెప్తుందో, మన బుక్స్లో మనం పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది చెప్తున్నా మీకు తెలియదేం కాదు. మల్లెపూలతోటి పూజ చేసుకోవడం సర్వదా శ్రేష్టం. అలాగే శివుడికి మల్లె పువ్వులతోటి, అలాగే కొంతమంది మారేడు దళాలతోటి, అంతేకాకుండా మనం చెప్పే తులసి దళాలతోటి, మారేడు దళాలతోటి పూజ చేస్తే ఐశ్వర్య సిద్ధి, అఖండ ధన ప్రాప్తి, రాజయోగ ప్రాప్తి అంటారా, అదొకటి. సో ఈ విధంగానండి మనకి ఏది వీలుంటే అది, మనకి భగవంతుని బుద్ధి ఎలా పుట్టిస్తే అది, అలాగే మనం పూజలు చేసుకోవడం వలన, ముఖ్యంగా దేవుడికి దగ్గర అవ్వడం వలన, స్వామివారిని నిరంతరం మనస్ఫూర్తిగా కొలవడం వల్ల ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్క 5 నిమిషాల పాటు స్వామివారిని మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటుంది ఆ దేవుడు, అమ్మవారైనా సరే, అమ్మవారు కనకదుర్గాదేవి అమ్మవారు, తర్వాత మన శ్రీశైల బ్రహ్మరాంబ వారికి ఉన్న పట్టు పవర్ అంతా ఇంత కాదు కదండి. పైగా మనం చాలా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటాం కదా, పైగా అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకుంటాం కదండి. అలా చేసుకోవడం వలన శక్తిపీఠాలు అంటారు, అమ్మవారి శక్తిపీఠాలు, అలా దర్శనాలు చేసుకోవడం వలన ముఖ్యంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఉంటే ఈ గ్రహాల వల్ల దోషాలు ఏమైనా ఉంటాయంటారా? ఏమి ఉండవు. అన్ని రంగాల్లో మనం ముందంజలో ఉండము. భార్యాభర్తలు, పిల్లలు, మనంతా సుఖసౌఖ్యాలతోటి ఎప్పుడూ ఆనందంతో ఐశ్వర్య ప్రాప్తితో పాటు తృప్తిగా అన్ని రంగాల్లో ముందంజలో ఉండేట్టుగాను మీరు ఉంటారని, ఎప్పుడు తృప్తిగా, ఎప్పుడు ఆహ్లాదకరంగా, సంతోషంగా నవ్వుతూ ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.